రెండు దేశాల ప్రధానుల మధ్య స్నేహం. ఈ స్నేహం గురించి వింటుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇటలీ దేశ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ గారు మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్. ఈ ఫ్రెండ్షిప్ ఈ మధ్య కాలంలో ఏర్పడింది. గతంలో ఇటలీ భారతదేశాల మధ్య డిప్లొమాటిక్ రిలేషన్స్ అంతమయ్యే దశలో ఉండేది. ఇందుకు సంబంధించిన సమాచారం 2012లో జరిగిన ఆ ఘటన వల్ల స్పష్టంగా తెలుస్తుంది. 2012లో ఇటలీ నేవీ భారతదేశంలో భారతీయులపైనే దాడికి పాల్పడింది. ఇండియన్ నేవీకి ఈ దాడి గురించి ముందస్తు సమాచారం లేదు. ఈ దాడి 2012 ఫిబ్రవరి 15వ తేదీ సాయంత్రం కేరళ సముద్ర తీర ప్రాంతంలో జరిగింది. ఆ రోజు ఇద్దరు మత్స్యకారులు సముద్రం నుంచి చేపలు పట్టి ఒడ్డుకొస్తున్నారు. వారి షిప్ పేరు సెయింట్ ఆంటోనీ. వారు షిప్ నిండా చేపలను పట్టి ఒడ్డుకు తెస్తున్నారు. వారు ఆ చేపలు అమ్మితే ఊహించని మొత్తంలో డబ్బు వస్తుందని ఎన్నో కలలు కంటూ సముద్ర ఒడ్డుకొస్తుండగా ఇంతలో ఒక పెద్ద షిప్ అటువైపుగా వచ్చింది. ఆ షిప్ లో ఇతర దేశానికి చెందిన జెండా రెపరెపలాడుతోంది. ఆ షిప్ చూడటానికి ఒక ఇంటర్నేషనల్ లాగా కనిపించింది. ఆ షిప్ ఇటలీకి చెందిన ఎంవి ఎన్రికా లెక్సీ. అయితే ఆ మత్స్యకారులు ఈ షిప్ ఇటలీకి చెందిందని, ఆ షిప్ లో ఇటలీ నేవీ ఆఫీసర్లు ఉన్నారని, వారు దాడి చేయడానికి వస్తున్నారని తెలుసుకోలేకపోయారు. మత్స్యకారులు కేరళ వద్దకు కేవలం 38 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. ఇంతలో హఠాత్తుగా ఇటలీకి చెందిన నౌక నుంచి నేవీ అధికారులు బాంబులతో దాడి చేశారు. అసలు ఏం జరుగుతుందో అని తెలుసుకునే లోపే మత్స్యకారుల ప్రాణాలు సముద్రపు నీటిలో కలిసిపోయాయి. ఇటలీకి చెందిన ఎంవి ఎన్రికా లెక్సీ షిప్ ఒక ఆయిల్ ట్యాంకర్ మర్చెంట్ షిప్. ఇది సింగపూర్ నుండి ఈజిప్ట్కు బయలుదేరింది. ఈ షిప్ లో 34 మంది ఉన్నారు. వీరి సంరక్షణ కోసం ఇటలీ నేవీ 6 మంది సోల్జర్స్ ను భద్రతగా ఉంచింది. సింగపూర్ కు బయలుదేరిన ఈ షిప్ హిందూ మహాసముద్రంలో ఊహించని దాడికి పాల్పడింది. ఇండియన్ నేవీకి ముందస్తు సమాచారం ఇవ్వకుండా వీరు హిందూ మహాసముద్రంలో కాల్పులు జరిపారు. మత్స్యకారులపై దాడి చేసి చంపాల్సిన అవసరం వీరికేముంది? ఈ సమాచారం అందడంతో ఇండియన్ నేవీ కోస్ట్ గార్డ్స్ యాక్షన్ మోడ్లోకి వచ్చేశారు. ఈ దాడికి చెందిన సమాచారాన్ని ఇండియన్ నేవీకి అందించారు. భారత్కు చెందిన సముద్ర తీరంలో భారతీయులపై దాడి జరిగితే భారత్ నేవీ ఆగ్రహించకుండా ఉంటుందా? వెంటనే ఇండియన్ నేవీ ఒక షిప్ లో బయలుదేరి ఇటలీ షిప్ ను వెంటాడింది. లక్షద్వీప్ సమీపంలో ఇటలీకి చెందిన షిప్ ను భారత నేవీ షిప్ ఆపేసింది. ఇటలీ షిప్ లో ఉండే మ్యాసిమిలియానో లాటోరే, సాల్వటోర్ జిరోని అనే ఇద్దరు నేవీ ఆఫీసర్లను భారత పోలీసులు విచారించారు. మత్స్యకారులు ప్రయాణించిన యజమాని ఇటలీ షిప్ పై ఫిర్యాదు చేయడంతో భారత పోలీసులు ఇంకాస్త లోతుగా విచారించారు. విచారణలో ఆ నేవీ ఆఫీసర్లు ఏం చెప్పారంటే, మత్స్యకారుల షిప్ పై దాడి చేయటం ఉద్దేశపూర్వకంగా జరగలేదని, భారత సముద్ర తీరంలో భారతీయులపై దాడి చేయటం తమ ఉద్దేశం కాదని, ఇదంతా ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల జరిగిందని వివరణ ఇచ్చారు. మత్స్యకారుల ఓడలో ఉండేది సముద్రపు దొంగలని వారు భావించారు. అందుకే వారి నుండి తమను రక్షించుకోవడం కోసం ఇలా దాడి చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఒకవేళ ఆ ఓడలో ఉన్నది భారతీయులని, వారు మత్స్యకారులని తెలిసి ఉంటే దాడికి పాల్పడకుండా ఉంటాం కదా అని చెప్పారు. అయితే ఇదంతా వాస్తవం అసలు కాదు. సెయింట్ ఆంటోనీ షిప్ యజమాని ఫ్రెడ్డీ లూయిస్ వాదన ఏంటంటే, ఇటలీకి చెందిన ఈ ఇద్దరు నేవీ ఆఫీసర్లు ఎలాంటి ఎంక్వైరీ విషయాలు తెలుసుకోకుండా డైరెక్ట్గా దాడికి పాల్పడ్డారు. మత్స్యకారుల ఓడ నుంచి ఇటలీ షిప్కు ఎలాంటి బెదిరింపులు, హెచ్చరికలు లాంటివి జరగలేదు. మత్స్యకారులు కూడా సముద్రంలో నుంచి ఒడ్డుకొస్తున్నారు. దాడి ఏకంగా 2 నిమిషాల పాటు ఆగకుండా జరిగింది. ఈ మొత్తం దాడి బాధ్యత ఇటలీకి చెందిన ఆ నేవీ ఆఫీసర్లదే. ఈ దాడికి చెందిన సమాచారం అంతా ఇటలీ ప్రభుత్వంతో పాటు అంతర్జాతీయంగా కూడా తెలిసిపోయింది. భారత్కు చెందిన మీడియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా అంతా ఈ దాడి ఘటనపైనే మొత్తం ఫోకస్ పెట్టాయి. ఇక ఇటలీకి తప్పంతా తమ దేశానికి చెందిందని స్పష్టంగా అర్థమైంది. అయితే చేసిన తప్పును కప్పిపుచ్చుకోవటం కోసం ఇటలీ విదేశాంగ మంత్రి జియోలీ టెర్జీ ఏమన్నారంటే, ఇటలీకి చెందిన షిప్ను బలవంతంగా భారత సముద్ర ఒడ్డుకు తీసుకెళ్లారు. ఇటలీకి చెందిన నేవీ ఆఫీసర్లను బలవంతంగా భారత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంత పెద్ద అపరాధం మోపితే భారత్ చూస్తూ ఉండదు కదా. ఇటలీకి దిమ్మ తిరిగేలా భారత విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణ స్పష్టంగా జరిగిందంతా వివరిస్తూ భారత్ ఎలాంటి తప్పు చేయలేదని కాస్త గట్టిగా చెప్పారు. కేవలం భారత్పై అపరాధ ప్రయత్నం చేసే ప్రయత్నం జరుగుతుందని, అసలు తప్పు చేసింది ఇటలీకి చెందిన యువ నేవీ ఆఫీసర్లు. వీళ్లు ఎలాంటి ముందస్తు వార్నింగ్ కూడా ఇవ్వకుండా డైరెక్ట్గా కాల్పులు జరిపారు. ఈ దాడికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. దీంతో భారత్లోని కేరళలో సెక్షన్ 302 ప్రకారం ఆ ఇద్దరు నేవీ ఆఫీసర్లపై హత్య కేసు రిజిస్టర్ చేశారు. ఒకవైపు ఇదంతా జరుగుతుంటే మరోవైపు ఇటలీలో ఎలక్షన్స్ వచ్చేశాయి. ఈ దాడి ఘటన ఇటలీ ఎలక్షన్స్లో పూర్తి ప్రభావం చూపిస్తుందని భావించిన ఇటలీ ప్రభుత్వం న్యాయవాదుల పూచీకత్తుతో ఆ నేవీ ఆఫీసర్లను విడుదల చేయాలని, వారు ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత తిరిగి భారత్కు పంపిస్తామని కోర్టుకు అప్పీల్ చేశారు. భారత్ పూచీకత్తుపై ఆ ఇద్దరు ఆఫీసర్లను ఇటలీకి పంపించింది. ఎలక్షన్లు పూర్తయ్యాయి.
2013 వచ్చిన ఆ ఇద్దరు నేవీ ఆఫీసర్లు తిరిగి భారత్ రాలేదు. రెండు దేశాల మధ్య కాస్త మాటల యుద్ధం జరిగింది. ఇటలీ తాను ఇచ్చిన మాటను తప్పి ఆ ఇద్దరు నేవీ ఆఫీసర్లకు మరణశిక్ష పడదు అనే హామీ ఇస్తేనే భారత్కు పంపిస్తామని భారత్కు చెప్పింది. ఇలా ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇటలీ భారత్కు చెందిన 9 మంది సైనికులను భారత్ వెళ్లకుండా ఆపింది. ఇక చివరకు 2013 మార్చి 22న ఇటలీకి చెందిన ఇద్దరు నేవీ ఆఫీసర్లను భారత్కు పంపించారు. ఇలా జరగటం ఇటలీకి చెందిన విదేశాంగ మంత్రికి అస్సలు ఇష్టం లేదు. దీంతో ఆయన తన మంత్రి పదవి కూడా రాజీనామా చేశారు. ఈ దాడి ఘటన జరిగిన రోజే కొచ్చి బందర్లో కేవలం కొద్ది దూరంలో సముద్రపు దొంగలు ఒక ఓడలో ప్రయాణించారు. దీంతో ఇటలీకి చెందిన నేవీ ఆఫీసర్లకు అలర్ట్గా ఉండాలని సమాచారం అందిందట. అందుకే వీరు మత్స్యకారుల ఓడపై కాల్పులు జరిపారు. ఇందుకు బదులుగా ఇండియన్ కోస్ట్ గార్డ్ ఏం చెప్పిందంటే, మిస్అండర్స్టాండింగ్ వల్ల కాల్పులు జరిపితే ఐఎంబీ లేదా ఇండియన్ కోస్ట్ గార్డ్స్ కు ఎలాంటి రిపోర్ట్ చేయలేదు. ఎలాంటి రిపోర్ట్ చేయకుండా దాడి చేసేసి ఏకంగా 70 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయారు. 2014లో యుఎన్ యొక్క ఫార్మర్ సెక్రటరీ జనరల్ బ్యాన్ కీ మూన్ ఏం చెప్పారంటే, ఇరు దేశాలు కేసు పరిష్కారానికే ప్రశాంతంగా చర్చించాలని, లేకపోతే ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతింటాయని చెప్పారు. ఈ కేసు ఇంటర్నేషనల్గా అతిపెద్దదిగా మారడంతో వారు హెచ్చరించారు. ఇటలీ ఈ కేసును ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ద లా ఆఫ్ ది సీ ముందుంచింది. దీంతో ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ 2015లో భారత్, ఇటలీ దేశాలకు ఈ కేసుకు సంబంధించిన సమాచారం దేశాలలో ప్రచారం కాకుండా కేవలం వాదనలు తమ ముందు ఉంచాలని కోరింది. దీంతో భారత కోర్టులో ఈ కేసుకు సంబంధించిన విచారణ ఆపేశారు. ఇటలీలో కూడా ఈ కేసు గురించి చర్చ ఆపేశారు. ఇక ఈ దాడి ఘటనలో నష్టపోయిన మత్స్యకారుల కుటుంబాలు కోర్టు తీర్పు కోసం ఎంతగానో వేచి చూశాయి. 2020లో ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ కేసుపై తుది తీర్పు వెల్లడించింది. భారత విదేశాంగ మంత్రి కార్యాలయం ఒక రిపోర్ట్ను వెల్లడించింది. ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఏం నమ్మిందంటే, ఇటలీ భారత సముద్ర తీరంలో నిబంధనలు ఉల్లంఘించింది. ఇక ఇటలీ విదేశాంగ కార్యాలయం ఏం చెప్పిందంటే, ఇటలీకి చెందిన నేవీ ఆఫీసర్లకు ఎలాంటి శిక్ష విధించాలో భారత కోర్టు నిర్ణయించే అధికారం లేదని ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ చెప్పిందట. అయితే భారత సముద్ర తీరంలో జరిగిన దాడి నష్టానికి జరిమానా చెల్లించేందుకు ఇటలీ ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఆ ఇద్దరు నేవీ ఆఫీసర్లు భారత్కు రావాల్సిన అవసరం ఉండదు. ఇక 10 కోట్ల రూపాయల జరిమానా చెల్లించాల్సిందిగా తీర్పు వెల్లడైంది. ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు మత్స్యకారుల కుటుంబాలకు చెరో 4 కోట్ల రూపాయలు, డ్యామేజ్ అయిన ఓడ యజమానికి 2 కోట్ల రూపాయలు చెల్లించాలి. ఇటలీ ప్రభుత్వం ఈ డబ్బులు చెల్లించిన మరుక్షణమే భారత సుప్రీంకోర్టు ఈ కేసును కొట్టేసింది. అయితే ఈ కేసు మూలంగా ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కాస్త దెబ్బతిన్నాయి. అయితే ప్రస్తుతం భారత్, ఇటలీ దేశాల మధ్య స్నేహం కాస్త గట్టిగా బలపడింది. ఎన్నో ప్రాజెక్టుల్లో కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యాయి. దీన్ని బట్టి చూస్తే భారత్, ఇటలీ మధ్య స్నేహం చాలా కాలం పాటు కొనసాగే అవకాశం ఉంది.